నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను సందీప్ ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు రాష్ట్రంలో కోవిడ్ టీకా మొదటి డోస్ పంపిణీ 100% పూర్తి వ్యాక్సినేషన్లో జాతీయ సగటు కన్నా రాష్ట్రం ముందంజలో ఉందన్న మంత్రి హరీష్ రావు త్వరలో 141 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామని వెల్లడి దేశంలో మరో 2 కోవిడ్ టీకాల వినియోగానికి అత్యవసర అనుమతి యాంటీవైరల్ ఔషధం మోల్ను పిరివేర్ టాబ్లెట్లు వినియోగానికి ఆమోదం 15 నుంచి 18 ఏళ్ల వారికి కోవిడ్ టీకా పంపిణీకి ఏర్పాట్లపై కేంద్ర ఆరోగ్య శాఖ సమీక్ష దీర్ఘకాల వ్యాధులు ఉన్న వారికి ప్రికాషన్ డోస్కు వైద్యుల సర్టిఫికేట్ అవసరం లేదని స్పష్టీకరణ కేఆర్ఎంబీ గోదావరి బోర్డు పరిధిలోని అంశాల అమలుపై జలశక్తి శాఖ వీడియో కాన్ఫరెన్స్ గోదావరి నదిపై తలపెట్టిన 6 ప్రాజెక్టులకు అనుమతులు జారీ చేయాలని కేంద్రానికి తెలంగాణ విజ్ఞప్తి హైదరాబాద్లో ఆయిల్ పామ్ సాగుపై సదస్సును ప్రారంభించిన కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ బిందు సేద్యానికి రాయితీలు పెంచాలని కేంద్రానికి మంత్రి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి యూపీను కోవిడ్ ప్రభావిత రాష్ట్రంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో నేటి నుంచి మూతపడనున్న విద్యా సంస్థలు సినిమా హాళ్లు జిమ్లు దక్షిణాఫ్రికాతో టెస్టులో పట్టుబిగిస్తున్న టీమిండియా ఇప్పటికే 130 పరుగుల ఆధిక్యం 200 వికెట్ క్లబ్లో చేరిన షమి కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులు కడుక్కోవాలి వ్యక్తిగత శుభ్రతను పాటించాలి 18 సంవత్సరాలు నిండిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి ఇక వార్తల్లోని వివరాలు మొదటి డోస్ వ్యాక్సినేషన్ లక్ష్యం 100% పూర్తి చేసి తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు మొత్తం 2,77,67,000 మందికి తొలి డోస్ వేసినట్టు చెప్పారు రెండో డోస్ వ్యాక్సినేషన్ లక్ష్యంలో 61.1% పూర్తయిందని వివరించారు 2 డోసుల వ్యాక్సినేషన్లోనూ జాతీయ సగటు కంటే రాష్ట్రం ముందుందన్నారు ప్రభుత్వ వ్యాక్సిన్ సెంటర్లలోనే 87% వ్యాక్సినేషన్ జరిగిందని వివరించారు మొదటి డోస్ 100% పూర్తయిన నేపథ్యంలో మంగళవారం వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో హరీష్ మాట్లాడారు ఇక జనవరి 3 నుంచి రాష్ట్రంలోని 15 నుంచి 18 ఏళ్ల మధ్య వారికి మొదటి డోస్ జనవరి 10 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి ఫ్రంట్ లైన్ వారియర్లకు బూస్టర్ డోస్ ఇచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు మంత్రి ప్రకటించారు 2007 కంటే ముందు జన్మించిన వాళ్లు వ్యాక్సిన్ వేసుకోవచ్చని అందుకోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు పిల్లలందరికీ కోవాక్సిన్ టీకా ఇస్తామని చెప్పారు పూర్తి చేసుకున్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించిందనే చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు 100% సాధించినటువంటి రాష్ట్రాలు చూస్తే జనాభా తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు కానీ కొన్ని యూనియన్ టెరిటరీస్ మాత్రమే 100% మొదటి డోస్లో పూర్తి చేసుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా అండమాన్ నికోబార్ కానీ దాద్రా నగర్ హవేలీ గోవా చండీగఢ్ హిమాచల్ ప్రదేశ్ లక్షద్వీప్ సిక్కిం ఇట్లాంటి చిన్న చిన్న రాష్ట్రాలు మాత్రమే 100% పూర్తి చేసుకున్నాయి అయితే ఈ లక్ష్యాన్ని 100% పూర్తి చేసుకున్న పెద్ద రాష్ట్రాల్లో మరి తెలంగాణ రాష్ట్రం మొదటి రాష్ట్రం కావడం ఇది మన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది యొక్క కృషికి మరి వాళ్ళ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలంగా మనం చెప్పుకోవచ్చు ఇది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి యొక్క ప్రత్యేకమైన దృష్టి వారు స్వయంగా వివిధ శాఖల మధ్య సమన్వయం సాధించడం జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో వారు స్వయంగా కలెక్టర్లకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి మార్గనిర్దేశం చేయడం వల్ల ఇది సాధ్యమైందని చెప్పొచ్చు ముఖ్యంగా నేను ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖ మంత్రివర్యులకు ఆ శాఖ సిబ్బందికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా మా ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు డాక్టర్లు నుంచి మొదలుకుంటే మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వరకు రాత్రింబవళ్ళు బాగా కష్టపడ్డారు మారుమూల ప్రాంతాలకు ఇంటింటికి వెళ్ళి కూడా టీకాలు వేసి వారు బాగా కష్టపడ్డారు అందువల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొదటి డోస్లో 100% వ్యాక్సినేషన్ను మనం పూర్తి చేసుకోగలిగాం కోవిడ్పై పోరాటంలో మన దేశం మరో ఘనత సాధించింది.
కోవిడ్ బాధితుల చికిత్సలో అత్యవసర వినియోగానికి మరో 2 కోవిడ్ టీకాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ CDSCOకు చెందిన సబ్జెక్ట్ నిపుణుల కమిటీ కార్బోవాక్స్ టీకా, కోవోవాక్స్ టీకాలకు అనుమతి జారీ చేసింది. అలాగే కోవిడ్ చికిత్సలో ఉపయోగించే యాంటీవైరల్ ఔషధం మోల్నూపిరివర్ టాబ్లెట్లకు కూడా CDSCO అనుమతులు జారీ చేసినట్లు కేంద్ర వైద్యారోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందు ఉండి కోవిడ్పై పోరాటాన్ని సాగిస్తున్నారని అన్నారు. దేశీయ ఫార్మా కంపెనీలు ప్రపంచానికి విలువైన సంపద అని మాండవీయ పేర్కొన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్కు చెందిన జియోలాజికల్ ఫార్మా సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో RBD ప్రోటీన్తో కార్బోవాక్స్ టీకాను అభివృద్ధి చేసింది. కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల తర్వాత భారత్లో తయారైన 3వ దేశీయ టీకా ఇది. అలాగే కోవోవాక్సిన్ నానో పార్టికల్ టీకాను పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసింది. ఈ రెండింటితో పాటు కోవిడ్ చికిత్సలో వినియోగానికి మోల్నూపిరివర్ ఔషధానికి కూడా CDSCO అనుమతులు జారీ చేసింది. జనవరి 3వ తేదీ నుంచి 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న వారికి కోవిడ్ టీకా పంపిణీకు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలకు కేంద్రం సమీక్షించింది. కేంద్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ నిన్న రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్యదర్శులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. 60 ఏళ్లు పైబడిన వారు, దీర్ఘకాల వ్యాధులు ఉన్నవారు, ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లకు జనవరి 10 నుంచి ప్రికాషన్ డోస్ పంపిణీపై కూడా రాజేష్ భూషణ్ ఈ సమావేశంలో సమీక్షించారు. వ్యాక్సిన్ పంపిణీపై రాష్ట్రాలకు ఆయన మార్గదర్శకాలు సూచించారు. 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న వారి కోసం కోవాక్సిన్ టీకాలు ఇవ్వాలని, ఇందుకు అవసరమైన టీకాలను రాష్ట్రాలకు సరఫరా చేయనున్నట్లు రాజేష్ భూషణ్ తెలిపారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హత ఉన్న పిల్లలు జనవరి 1 నుంచి కోవిన్ పోర్టల్పై తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. జనవరి 3 నుండి ఆన్లైన్ నమోదు చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని కూడా ఉపయోగించుకోవచ్చని ఆరోగ్య కార్యదర్శి తెలిపారు. 15 నుంచి 18 ఏళ్ల వారి కోసం వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాల్లో ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేయాలని కూడా రాజేష్ భూషణ్ సూచించారు. దీర్ఘకాల వ్యాధులు ఉన్న వారికి ప్రికాషన్ డోస్ తీసుకునేందుకు డాక్టర్ సర్టిఫికేట్ లేదా ప్రిస్క్రిప్షన్ అవసరం లేదన్నారు. 60 ఏళ్లు పైబడిన వారు ఈ డోసు తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ సూచించారు. కేసుల పెరుగుదల కారణంగా ఉత్తరప్రదేశ్ను కోవిడ్ ప్రభావిత రాష్ట్రంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పరిస్థితిని అంచనా వేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర అదనపు కార్యదర్శి అమిత్ మోహన్ ప్రసాద్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఎకనామిక్ కంట్రోల్ యాక్ట్ 2020లోని సెక్షన్ 3 ప్రకారం రాష్ట్రం మొత్తం కోవిడ్ ఎఫెక్ట్గా ప్రకటింపబడిందని ప్రసాద్ ఉత్తర్వుల్లో తెలిపారు. ఈ ఉత్తర్వులు మార్చి 31, 2022 వరకు అమలులో ఉంటాయని తెలిపారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో డిసెంబర్ 25 నుంచి యూపీలో రాత్రిపూట కర్ఫ్యూ విధించడం గమనార్హం. మరోవైపు కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. గడిచిన 6 నెలల్లో నమోదైన కేసుల కంటే కేవలం ఒక్క రోజులోనే 331 కేసులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తాజా మార్గదర్శకాల మేరకు అన్ని విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, వ్యాయామశాలలు మూతపడనున్నాయి. రెస్టారెంట్లు, బార్లు రాత్రి 10 గంటల వరకు 50% సామర్థ్యతతో పనిచేస్తాయి. ఆన్లైన్ ఫుడ్ డెలివరీలు యథాతథంగా కొనసాగుతాయి. షాపింగ్ మాల్స్ సరీ బేసీ ప్రాతిపదికన ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేయనున్నాయి. స్పా, సెలూన్, బార్బర్ షాపులు మామూలుగానే తెరుచుకోవచ్చు. మెట్రో, పబ్లిక్ బస్సులు 50% సీటింగ్ కెపాసిటీతో పనిచేస్తాయి. తదుపరి మార్గదర్శకాలు విడుదలయ్యేంత వరకు అన్ని పొలిటికల్, సామాజిక, మతపరమైన సమావేశాలపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. సార్, మీ కేవైసీ అప్డేట్ చేయాలి, లేకపోతే అకౌంట్, ఏటీఎం కార్డు బ్లాక్ అయిపోతాయి. జాగ్రత్త జాగ్రత్త 2.5 కోట్ల బహుమతి నాకు. చూడండి, తెలియని కాల్స్, దొంగ ఈమెయిల్స్, లింక్స్, ఇంకా మోసగించే యాప్స్ నుంచి మీ పిన్, ఓటీపీ, పాస్వర్డ్ ఎప్పుడు ఎవరితోనూ షేర్ చేయకండి. మీరు జాగ్రత్తగా ఉంటే నష్టం రాదంతే. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. రాబోయే 25 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాన్పూర్ ఐఐటి పట్టభద్రులకు సూచించారు.
కాన్పూర్ ఐఐటి 54వ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బ్లాక్ చైన్ సాంకేతిక ఆధారంగా కాన్పూర్ ఐఐటి అభివృద్ధి చేసిన ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించారు. దీని ద్వారా విద్యార్థులకు డిజిటల్ డిగ్రీలు ప్రదానం చేశారు. ये दौर, ये 21वीं सदी पूरी तरह टेक्नोलॉजी ड्रिवन है. इस दशक में भी टेक्नोलॉजी अलग अलग क्षेत्रों में अपना दबदबा और बढ़ाने वाली है. बिना टेक्नोलॉजी के जीवन अब एक तरह से अधूरा ही होगा. ये जीवन और टेक्नोलॉजी की स्पर्धा का युग है और मुझे विश्वास है कि इसमें आप जरूर आगे निकलेंगे. आपने अपनी जवानी के इतने महत्वपूर्ण वर्ष टेक्नोलॉजी का एक्सपर्ट बनने में लगाए हैं. आपके लिए इससे बड़ा अवसर और क्या होगा. आपके पास तो भारत के साथ ही पूरे विश्व में टेक्नोलॉजी के क्षेत्र में योगदान करने का बहुत बड़ा अवसर है. అనంతరం ప్రధాని స్నాతకోత్సవ ఉపన్యాసం చేస్తూ ఐఐటి పట్టభద్రులను ఉత్తేజపరిచారు. సౌఖ్యం కంటే సవాళ్లలోనే కోరుకోవాలని ప్రధాని వారిని కోరారు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్టార్టప్ హబ్గా భారత్ అవతరించిందన్నారు. ఇది ఐఐటి విద్యార్థుల సహకారంతోనే సాధ్యమైందన్నారు. భారత్లో ప్రస్తుతం 75కు పైగా యూనికార్నులు, 50,000కు పైగా స్టార్టప్లు ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు. వీటిలో 10,000 అంకుర పరిశ్రమలు గత 6 నెలల్లో ప్రారంభమయ్యాయని తెలిపారు. ఆ తర్వాత ప్రధాని కాన్పూర్ మెట్రో ప్రాజెక్టులో పూర్తయిన భాగాన్ని ప్రారంభించి మెట్రో రైలులో ప్రయాణించారు. आप सबके बीच आने से पहले आईआईटी कानपुर में मेरा कार्यक्रम था. मैं पहली बार मेट्रो का सफर करने पर कानपुर वासियों के मनोभाव, उनकी उमंग उत्साह का साक्षी बनना चाहता था और इसलिए मैंने मेट्रो से सफर करना तय किया. मेरे लिए वाकई एक यादगार अनुभव रहा है. साल 2014 से पहले यूपी में जितनी मेट्रो चलती थी उसकी कुल लंबाई थी 9 किलोमीटर. साल 2014 से 2017 के बीच मेट्रो की लंबाई बढ़कर हुई कुल 18 किलोमीटर. आज कानपुर मेट्रो को मिला दें तो यूपी में मेट्रो की लंबाई अब 90 किलोमीटर से ज्यादा हो चुकी है. దేశంలో వంట నూనెల ఉత్పత్తి పెంచి రైతుల ఆదాయం వృద్ధి చేయాలన్న లక్ష్యంతోనే జాతీయ నూనె గింజల మిషన్ను చేపట్టినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు. జాతీయ వంట నూనెల మిషన్ ఆయిల్ పామ్ పేరుతో హైదరాబాద్లోని హైటెక్స్లో ఏర్పాటు చేసిన వ్యాపార రైతుల సదస్సును ఆయిల్ పామ్, డ్రాగన్ పండ్ల ఉత్పత్తులు, సాగు పరికరాల ప్రదర్శనను కేంద్ర మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు పెంచేందుకు మొక్కల సరఫరా, సాంకేతిక పరిజ్ఞానం అందించడం, కొనుగోలు కేంద్రాలు, పామ్ ఆయిల్ ఉత్పత్తి మిల్లులు ఏర్పాటు వంటి విషయాలపై పెట్టుబడులు పెట్టనున్నట్లు చెప్పారు. ఈ పంట సాగు విస్తీర్ణం పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం బాగా కృషి చేస్తోందని, ఇదే విధంగా చర్యలు చేపడితే ఆయిల్ పామ్ సాగులో దేశంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటుందని కొనియాడారు. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి మాట్లాడుతూ
వంట నూనెల విషయంలో స్వయం సమృద్ధి సాధనకు 11,000 కోట్ల రూపాయలతో జాతీయ మిషన్ చేపట్టామని, ఇందులో 2,200 కోట్లను రాష్ట్రాలు భరిస్తాయని తెలిపారు. पूजा पद्धति से नहीं है। हर इंसान का देश के प्रति धर्म है, संस्था के प्रति धर्म है, अपने संबंधियों के प्रति धर्म है, जो सरकार में काम करते हैं उनका सरकार के प्रति धर्म है, जो जनता में काम करते हैं उनका जनता के प्रति धर्म है। ये जो धर्म की प्रधानता भारत में है, यही भारत की सबसे बड़ी ताकत है। और इसी ताकत के रहते कई बार विदेशी आक्रांताओं ने भी हम लोगों को तोड़ने और मरोड़ने की कोशिश की, लेकिन भारत की विभिन्नता में एकता के इस ताने बाने को कोई भी तोड़ने में सफल नहीं हो पाया। तो कहीं कोई लड़का अच्छा पढ़ता है, ఈ సదస్సులో రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే 5 ఏళ్లలో 30 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు కోసం తెలంగాణకు అనుమతి ఇవ్వాలని, ఈ పంటకు బిందు సేద్యం పరికరాలపై ఇచ్చే రాయితీ పెంచాలని కేంద్ర మంత్రిని కోరారు. బిందు సేద్యానికి హెక్టారుకి ఇచ్చే రాయితీని 55,000 రూపాయలకు పెంచాలని తోమర్కు లేఖ రాశానని చెప్పారు. పంట మార్పిడి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని నిరంజన్ రెడ్డి చెప్పారు. సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇవ్వాలని మంత్రి సూచించారు. ऐसा जादू की क्या जादू की इतना पैदावार आ रहा आपके पास, तो आप तमाम लोग भारत सरकार की ओर से हमको दुआएं देना चाहिए, यहाँ के फार्मर्स को दुआएं देना चाहिए। अभी की कहावत थी कि क्रॉप डाइवर्सिफिकेशन करो, नीड ऑफ द आवर, उसको ध्यान में रखिए। भारत सरकार बोलने से और पूछने से पहले से यहाँ पे तेलंगाना सरकार ये क्रॉप डाइवर्सिफिकेशन के वास्ते हमने बुद्धि स्कीम इंट्रोड्यूस की, अपने सेंट्रल स्पॉन्सर्ड स्कीम को जुड़ाते हुए और हम अलग करते हुए फार्मर्स को मोटिवेट करते हैं हमें कि नीड ऑफ द आवर क्या है, कंटेम्पररी पीरियड में हिंदुस्तान में क्या हालत है, ऑल ओवर द वर्ल्ड में। కృష్ణా గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు సంబంధించి వివిధ అంశాల అమలుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ వీడియోస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మాట్లాడుతూ, గోదావరి నదిపై రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం, తుపాకులగూడెం ప్రాజెక్టు, ముక్తేశ్వరం, చౌట్పల్లి, హనుమంతరెడ్డి తదితర 6 ప్రాజెక్టులకు అనుమతులు జారీ చేయాలని కేంద్ర జలశక్తి శాఖకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్లను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్లో సమర్పించిందని తెలిపారు. గోదావరి బేసిన్లో రామప్ప, పాకాల సహా తప్పుగా చేర్చిన 5 ప్రాజెక్టులను తొలగించాలని సోమేష్ కుమార్ కేంద్ర కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు. గోదావరి నదిపై నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి తెలుగు రాష్ట్రాల మధ్య పెద్ద సమస్యలు లేనందున ప్రత్యేకంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా జలశక్తి కార్యదర్శి పంకజ్ కుమార్ మాట్లాడుతూ, కృష్ణా నదిపై ఏపీ చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులపై తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. రైతు బంధు 8వ విడత పెట్టుబడి సహాయం నిన్న రాష్ట్రంలో ప్రారంభం కాగా, తొలి రోజు 544,55 లక్షల రూపాయలు సుమారు 18 లక్షల మంది రైతుల ఖాతాలో జమ అయినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలియజేశారు. దేశానికి, ప్రపంచానికి రైతు బంధు, రైతు బీమా పథకాలు ఒక దిక్సూచి లాంటివని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన రైతు అనుకూల పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు. 7 ఏళ్లలో తెలంగాణ వ్యవసాయ స్వరూపం సంపూర్ణంగా మారిపోయిందన్నారు. రైతులకు, వ్యవసాయ రంగానికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తుందని వ్యవసాయ మంత్రి తెలిపారు. మున్సిపాలిటీల్లో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసేందుకు వైద్యారోగ్య శాఖ, మున్సిపల్ శాఖ అధికారులతో సంయుక్తంగా సమావేశం జరిగింది. మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ, జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన 256 బస్తీ దవాఖానాలు పేదలకు వైద్య ఖర్చులు భరిస్తున్నాయని, వైద్య భారాన్ని తగ్గించాయని, అదే స్ఫూర్తితో 141 మున్సిపాలిటీలో 288 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. పట్టణాల్లో బస్తీ దవాఖానా ఏర్పాటుపై వైద్యారోగ్య శాఖ, మున్సిపల్ శాఖలు సంయుక్తంగా చర్చించాయన్నారు.
వచ్చే జూన్ 2 నాటికి 2 దశల్లో కొత్త దవాఖానాలు అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచాలని ఇటీవల విద్యుత్ పంపిణీ సంస్థలు, డిస్కంలు, విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ సిఫార్సు చేశాయి. ఈ ప్రతిపాదనలపై ఈఆర్సీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న సిరిసిల్ల, 21న హన్మకొండ, 23న వనపర్తి, 25న హైదరాబాద్లో బహిరంగ విచారణ నిర్వహించనుంది. ఈ ప్రతిపాదనలపై నేటి నుంచి రాతపూర్వకంగా అభ్యంతరాలు, సలహాలను స్వీకరించనున్నట్లు ఆ ప్రకటనలో తెలియజేసింది. రాష్ట్రంలోని 19 ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిలోనూ బీజేపీ వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందేనని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్లో ఈ నియోజకవర్గాలపై నిర్వహించిన వర్క్షాప్లో ఆయన పాల్గొని పార్టీ పరిస్థితిని సమీక్షించారు. మిషన్ 19 పేరుతో ఎస్సీ నియోజకవర్గాల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణిలో 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాయని, ఇందులో ప్రత్యక్ష నియామకాల ద్వారా 3,498 మందికి, కారుణ్య వారసత్వ నియామకాల ద్వారా మరో 12,533 మందికి కొలువులు ఇచ్చామని ఆ సంస్థ తెలిపింది. రాత పరీక్ష ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక చేపడుతున్నామని, పరీక్ష రాసిన రోజే ఫలితాలు వెల్లడిస్తామని గుర్తు చేసింది. 2014 జూన్ 2 తర్వాత 58 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చామని పేర్కొంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ స్థాయిలో ఉద్యోగాలు కల్పించిన సంస్థ సింగరేణి అని చెప్పారు. ఈ ప్రక్రియకు ముందు కూడా ఇలాగే కొనసాగుతుందని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ స్పష్టం చేశారు. ఇంటర్వ్యూల్లో పొరపాట్లు జరిగే అవకాశం ఉన్నందున కేవలం రాత పరీక్షలో మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని, కారుణ్య నియామకాల ప్రక్రియ ద్వారా ప్రతి నెల సగటున 250 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. జగిత్యాల జిల్లాలోని స్తంభంపల్లిలో 700 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఎథనాల్ రైస్ బ్రాన్ ఆయిల్ ఫ్యాక్టరీ స్థలాన్ని స్థానిక అధికారులు, నేతలతో కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. ఈ సందర్భంగా క్రిబ్కో చైర్మన్ డాక్టర్ చంద్రపాల్ సింగ్ మాట్లాడుతూ, దేశంలోని 3 ప్రాంతాల్లో ఎథనాల్ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ఫ్యాక్టరీ ద్వారా సంవత్సరానికి 8 కోట్ల లీటర్ల ఎథనాల్ తయారు చేస్తామని తెలిపారు. ఇందుకోసం ఏటా 6 లక్షల మెట్రిక్ టన్నుల నూకలు, చెడిపోయిన బియ్యం ముక్కలు కొనుగోలు చేస్తామని వివరించారు. ఈ సహకార సంస్థ ఎరువులు కాకుండా డైవర్సిఫికేషన్ అవ్వాలని వేరే ప్రొడక్ట్స్ కూడా తయారు చేసి రైతులను ఆదుకోవాలని ఉద్దేశంతో ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టాలని డిసైడ్ చేసుకున్నాం. ఇది మూడు ఫ్యాక్టరీలు పెట్టాలనుకున్నాం. ఒకటి గుజరాత్లో, సూరత్లో మా ఫ్యాక్టరీ ఉంది. అక్కడ ప్రపంచంలో అతి ఎక్కువగా యూరియా 22 లక్షల టన్నుల యూరియా తయారు చేస్తే అతిపెద్ద ఫ్యాక్టరీ ఉంటుంది. వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి అతిపెద్ద ఫ్యాక్టరీ అదే సూరత్. అక్కడ ఒక ఇథనాల్ ఫ్యాక్టరీ. రెండోది కృష్ణపట్నంలో మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక 300 ఎకరాలు ఇచ్చింది. అక్కడ ఒక ఇథనాల్ ఫ్యాక్టరీ. ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చేసి చాలా చొరవ తీసుకొని మినిస్టర్ గారు కానీ సరిహద్దు భద్రతకు ఎటువంటి సవాళ్లు ఎదురైనా ధీటుగా ఎదుర్కొనేందుకు సమాయుత్తంగా ఉండాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భద్రతా సిబ్బందిని కోరారు. ఎటువంటి సన్నద్ధతకు ఉపయోగపడే మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. సరిహద్దు రహదారుల సంస్థ బీఆర్ఓ నిర్మించిన 27 మౌలిక వసతుల ప్రాజెక్టులను రక్షణ మంత్రి నిన్న వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, సరిహద్దుల్లో నిర్మించే రహదారులు, వంతెనలు, సొరంగ మార్గాలు దేశ రక్షణలో ముఖ్య భూమికను పోషిస్తున్నాయని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పన ద్వారా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ దేశాభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. यानी सीमावर्ती क्षेत्रों से जुड़े लोग दिल के पास तो हैं ही, दिल्ली के पास भी हैं. साथियों, सीमाई इलाकों के विकास की कुछ खास जरूरतें हैं जिन पर हमने ध्यान दिया और उन पर जमीनी स्तर पर काम भी किया गया है. हमने देखा कि इन इलाकों में कैपिटल इन्फ्यूजन की जरूरत है जो बिना कनेक्टिविटी के संभव नहीं हो सकता. इसके लिए जहां एक और हमने देश के आंतरिक हिस्सों में भारतमाला जैसी परियोजनाओं के तहत रोड्स, हाईवेज, एक्सप्रेसवेज का निर्माण किया, नए रेलवे ट्रैक्स और एयरफील्ड्स की संख्या बढ़ाई, वहीं सीमाई इलाकों में भी रोडवेज, रेलवेज, हाईवेज, वाटरवेज और
एयरवेज का भी तेज गति से निर्माण किया। మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగాల్సిన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాల పరిస్థితి ఎన్నికల కమిషన్ సమీక్షిస్తుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర నేతృత్వంలో మొత్తం ఎన్నికల కమిషనర్ల బృందం నిన్నటి నుంచి ఉత్తరప్రదేశ్లో పర్యటిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం సన్నద్ధతను సమీక్షిస్తోంది. నిన్న ఉదయం లక్నో చేరుకున్న వెంటనే అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల బృందం సమావేశమైంది. ఈరోజు రాష్ట్ర డీజీపీ, హోంమంత్రిత్వ శాఖ అధికారులు, ఇతర అధికారులతో పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించనుంది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీ అసెంబ్లీకి 2017లో ఎన్నికలు జరిగాయి. వచ్చే ఏడాది మేలో ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం ముగుస్తుంది. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఇప్పటివరకు మొత్తం 143 కోట్ల టీకా డోసులను అందించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మరోవైపు దేశంలో కొత్తగా 6,358 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారి నుంచి 6,450 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం క్రియాశీల కేసులు 0.22% ఉంది. గత ఏడాది మార్చి నుంచి ఇది అత్యంత కనిష్టం. మరోవైపు తాజాగా రికవరీ రేటు 98.4%గా నమోదు అయ్యింది. దేశంలో ఇప్పటివరకు 67.41 కోట్లు కోవిడ్ పరీక్షలను నిర్వహించారు. ఇదిలా ఉండగా ఒమిక్రాన్ కేసులు 653కు చేరుకున్నట్లు కేంద్రం తెలిపింది. కాగా తెలంగాణలో ఇప్పటివరకు 62 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీటిలో కొత్తగా 7 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఒమిక్రాన్ బాధితుల్లో 46 మంది టీకా తీసుకోలేదని చెప్పారు. విమానాశ్రయంలో ఇప్పటివరకు 11,756 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. సెంచురియన్ వేదికగా దక్షిణాఫ్రికాలో జరుగుతున్న తొలి టెస్ట్లో భారత జట్టు ఆధిపత్యం కొనసాగుతుంది. మూడో రోజు బ్యాటింగ్లో తడబడ్డ బౌలింగ్లో విజృంభించిన టీమిండియా ఆతిథ్య జట్టును ఒత్తిడిలోకి నెట్టింది. మ్యాచ్లో బలమైన స్థితిలో నిలిచింది. వర్షం వల్ల సోమవారం ఆట తుడిచిపెట్టుకుపోగా మంగళవారం 272 రన్స్కు 3 వికెట్ల తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ బ్యాట్తో తడబడింది. దక్షిణాఫ్రికా ప్లేయర్ల దాటికి 327 పరుగులకే ఆలౌట్ అయింది. షమి 44 పరుగులకు 5 వికెట్ల తేడాతో విజృంభించడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 197 పరుగులకే ఆలౌట్ అయింది. ఇప్పటికే 130 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్ మయాంక్ వికెట్ను కోల్పోయి 16 పరుగులు చేసింది. మరోవైపు అత్యంత వేగంగా 100 అవుట్లతో పాలుపంచుకున్న భారత్ వికెట్ కీపర్గా పంత్ రికార్డు సృష్టించారు. ధోని 36 టెస్టుల రికార్డును అతడు బద్దలు కొట్టాడు. ఇక దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల తేడాతో టెస్టుల్లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్న షమి అత్యంత వేగంగా ఆ ఘనత సాధించిన భారత పేసర్లలో 3వ స్థానంలో నిలిచారు. రాష్ట్రంలో అక్కడక్కడ 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ, దక్షిణ దిక్కుల నుంచి రాష్ట్రంలోకి గంటకు 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఉత్తర భారత్లో పలు రాష్ట్రాల్లో పాటు తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా ద్రోణి ప్రభావంతో రాత్రిపూట ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరిగాయి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. రాష్ట్రంలో కోవిడ్ టీకా మొదటి డోస్ పంపిణీ 100% పూర్తి. వ్యాక్సినేషన్లో జాతీయ సగటు కన్నా రాష్ట్రం ముందంజలో ఉందన్న మంత్రి హరీష్ రావు. త్వరలో 141 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామని వెల్లడి. దేశంలో మరో 2 కోవిడ్ టీకాల వినియోగానికి అత్యవసర అనుమతి. యాంటీవైరల్ ఔషధం మోల్ను పిరివేర్ టాబ్లెట్లు వినియోగానికి ఆమోదం. 15 నుంచి 18 ఏళ్ల వారికి కోవిడ్ టీకా పంపిణీకి ఏర్పాట్లపై కేంద్ర ఆరోగ్య శాఖ సమీక్ష. దీర్ఘకాల వ్యాధులు ఉన్నవారికి ప్రికాషన్ డోస్కు వైద్యుల సర్టిఫికేట్ అవసరం లేదని స్పష్టీకరణ. KRMB గోదావరి బోర్డు పరిధిలోని అంశాల అమలుపై జలశక్తి శాఖ వీడియో కాన్ఫరెన్స్. గోదావరి నదిపై తలపెట్టిన 6 ప్రాజెక్టులకు అనుమతులు జారీ చేయాలని కేంద్రానికి తెలంగాణ విజ్ఞప్తి.
హైదరాబాద్లో ఆయిల్ పామ్ సాగుపై సదస్సును ప్రారంభించిన కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ బిందు సేద్యానికి రాయితీలు పెంచాలని కేంద్రానికి మంత్రి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి. యూపీను కోవిడ్ ప్రభావిత రాష్ట్రంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో నేటి నుంచి మూతపడనున్న విద్యా సంస్థలు, సినిమా హాళ్లు, జిమ్లు. దక్షిణాఫ్రికాతో టెస్టులో పట్టుబిగిస్తున్న టీమిండియా ఇప్పటికే 130 పరుగుల ఆధిక్యం, 200 వికెట్ క్లబ్లో చేరిన షమి.